సార్ నమస్తే అండి. ఈరోజు ఏదైతే సరిమలారెడ్డి గారు జగన్ రెడ్డి అని చెప్పేసి ఏకవచనంతో మాట్లాడుతున్నారు, అలాగే అభివృద్ధి ఎక్కడ ఉందని చెప్పేసి ఆ టైప్లో జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు అయితే చేస్తారు. ఏమంటారు దాని గురించి? ముందుగా మీరు ఆవిడ జగన్ రెడ్డి అని అన్నారు కదా, ఆవిడ షర్మిలారెడ్డి కాదు, షర్మిలా శాస్త్రి ఆవిడ, షర్మిలా పంతులు. ఎందుకని చెప్తున్నానంటే జగన్ రెడ్డి అనే మాట అన్నది కాబట్టి షర్మిలా శాస్త్రి గారు, షర్మిలా పంతులు గారు ఇవాళ నేను చెప్తా ఉన్నా, అమ్మ షర్మిలమ్మ పంతులు గారు, శాస్త్రి గారు ఆంధ్రప్రదేశ్కి రండి, ఒకసారి ఆంధ్రప్రదేశ్కి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అభివృద్ధి అనేది ఎక్కడుందో మేము చూపిస్తారండి. ప్రజల దగ్గరికి వెళ్తే చేపిస్తారు. ఇవాళ నువ్వు వైవి సుబ్బారెడ్డి గారికో లేకపోతే ఇంకా నాయకులకో సవాళ్ళు విసరడం కాదు, నువ్వు రా ప్రజల దగ్గరికి వచ్చి సవాళ్ళు విసురు, ప్రజలు చూపిస్తారు జగన్మోహన్ రెడ్డి గారి అభివృద్ధి ఏంటో. ఇవాళ నీ యొక్క రాజకీయ జీవితం కోసం, నీ రాజకీయ పదవుల కోసం నువ్వు చేస్తున్నటువంటి యాశాలు చూస్తూ అంటే చాలా విడ్డూరంగా ఉన్నాయి. తెలంగాణలో పార్టీ పెట్టావు, అక్కడ చల్లని రూపాయిగా పోయావు, అక్కడ కుటుంబాలని అక్కడ నాయకుల్ని మరి మంట కలిపి వచ్చావు. నిజంగాను ఎంతోమంది జీవితాలను నాశనం చేసుకుంటూ వచ్చావు. ఈ రోజున అక్కడ నిలబడి నేను ఎమ్మెల్యే అవుతాను, మంత్రి అవుతాను, ముఖ్యమంత్రి అవుతానని చెప్పిన షర్మిలా పంతులు ఈ రోజున అక్కడ తన ఆటలు చెల్లక కాంగ్రెస్ పార్టీలో విలీనమయ్యి ఈ రోజున మళ్ళీ ఇక్కడికి రావడం జరిగింది. చాలా దారుణాతి దారుణం ఇది. నేను చెప్తా ఉన్నాను, ఈ రోజున షర్మిలమ్మ ఇక్కడికి వచ్చిన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి పీసీసీ అధ్యక్షురాలైనా కూడా కనీసం జగన్మోహన్ రెడ్డి గారు చిటికిన వేలు ఉన్నటువంటి గోరు కూడా ఏమవుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఇవాళ ఆంధ్రప్రదేశ్కి వస్తే నాడు నేడు కావచ్చు, అనేక రకాలైనటువంటి సంక్షేమ పథకాలని ఇవాళ కులం చూడడం, మతం చూడడం, ప్రాంతం చూడడం అని చెప్పేసి ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి సంక్షేమ ఫలాలను ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తూ ఉన్నారు. రానున్న రోజుల్లో ఇక్కడ కూడా నీ యొక్క బండారం బయటపడతా ఉంది. త్వరలోనే మళ్ళీ చెన్నైకి వెళ్ళి నువ్వు మళ్ళీ అక్కడ బీజేపీలో జాయిన్ అయ్యి అక్కడ బీజేపీ అధ్యక్షురాలుగా అవతారం ఎత్తావని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారి నంటానికి కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కానీ ఏ మాత్రం కూడా నువ్వు అనే పరిస్థితి లేదు. ఇవాళ నీ సొంత అన్నను పట్టుకుని నువ్వు ఆడెవడో కోనకేశం గొట్టంగాడు అన్నాడు జగన్ రెడ్డి అని, అదే జగన్ రెడ్డిని నువ్వు మళ్ళీ జగన్ రెడ్డి అని చెప్పేసి నువ్వు అంటున్నావు. షర్మిలమ్మ, నువ్వు అన్నం తింటున్నావా, నువ్వు గడ్డి తింటున్నావో నిజంగా అయితే మాకు తెలియదు, కానీ నీ కుటుంబాన్ని ఏ విధంగా టార్చర్ పెట్టిందండి కాంగ్రెస్ పార్టీలో ఆ రోజున సోనియా గాంధీ కావచ్చు, రాహుల్ గాంధీ కావచ్చు, ఎటువంటి టార్చర్ పెట్టింది షర్మిలమ్మ నువ్వు ఒకసారి అర్థం చేసుకో. మీ కుటుంబాన్ని రోడ్డును పాడేసి జగన్మోహన్ రెడ్డి గారిని 16 నెలలు జైలు శిక్షను మించేలా చేసి మన రాజశేఖర రెడ్డి గారు పరువు తీసింది కాంగ్రెస్ పార్టీ ఈ రోజున. అటువంటి పార్టీలో జాయిన్ అయ్యి నువ్వు మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు పరువు తీయడానికి నువ్వు మళ్ళీ బయలుదేరావంటే ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితి లేరు. నిన్ను రాజశేఖర రెడ్డి గారు కూతురుగా కూడా నిన్ను చూసే పరిస్థితి లేదని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. నువ్వు ఒక అనిల్ భార్యగా నువ్వు ఇక్కడ రావాలి తప్ప రాజశేఖర రెడ్డి గారి పేరుని కానీ రాజశేఖర రెడ్డి గారి యొక్క సంక్షేమ ఫలాలను కానీ నువ్వు ఎక్కడ వాడుకోవడానికి కూడా వాడుకోవడానికి అవకాశం లేదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. ఇదంతా చంద్రబాబు స్క్రిప్ట్ అంటారా? అంటే చంద్రబాబు పద్మవ్యూహంలోనే చిక్కుంటారంటారా పవన్ కళ్యాణ్ కానీ షర్మిలారెడ్డి గారు కానీ? ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఒక్క వల్లనే కాదండి, ఇవాళ పవన్ కళ్యాణ్ వల్ల ఉంది, అలాగే కాంగ్రెస్ వల్ల ఉంది, రేవంత్ రెడ్డి వల్ల ఉంది. వీళ్ళందరి మాటలు నమ్మి తన కుటుంబం మీద, జగన్ గారి కుటుంబం మీద అనేక రకాలైన మచ్చలేయడం జరుగుతోంది. ఆ మచ్చలన్నీ జగన్మోహన్ రెడ్డి గారి మీద పడవు, రాజశేఖర రెడ్డి గారి మీద, మీ కుటుంబం మీద పడితే గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి జగన్మోహన్ రెడ్డిని విమర్శించావంటే నువ్వు రాజశేఖర రెడ్డి గారిని కూడా విమర్శించినట్టే. షర్మిలమ్మ ఇవాళ చెప్తాను, గుర్తుపెట్టుకో. రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశయ సాధనం కోసం పెట్టిన పార్టీ. రాజశేఖర రెడ్డి గారి ఆశయ సాధనాలతో పాటు ఆయన యొక్క సంక్షేమ ఫలాలని, సంక్షేమ పథకాలను తీసుకొచ్చేటటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తే నువ్వు రాజశేఖర రెడ్డి గారిని కూడా విమర్శించినట్టు అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ ఫలాలనే నువ్వు ప్రజల్లోకి తీసుకెళ్ళు. ఇవాళ అభివృద్ధి జరగలేదని చెప్పేసి నువ్వు తెలంగాణలోనో లేకపోతే కాంగ్రెస్ వాళ్ళలో కూర్చుని నీకు సుత్తి ఎలా చెప్తే ఇవాళ గ్రామాలకు రా, ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్న గ్రామాల్లోకి వస్తే నీకు తెలుస్తుందని చెప్పేసి నేను షర్మిలకు తెలియజేస్తా ఉన్నాను.